హాయ్ గైస్, వెల్కమ్ టు ద సెషన్. అందరు ఎలా ఉన్నారు? అందరైతే బాగున్నారు అనుకుంటున్నా. నేను చాలా బాగున్నాను. మనమైతే టార్గెట్ యూపీఎస్సీ గురించి ప్లాన్ గురించి 18 మంత్స్ ప్లాన్ గురించి వీడియో అయితే ఒక సిరీస్లా స్టార్ట్ చేస్తున్నాం. దాంట్లో వచ్చేసి నేను ఒక 4 వీడియోస్ అయితే కంప్లీట్ చేశాను. ఈరోజు అయితే ఫైనల్ వీడియో, ఇదే లాస్ట్ వీడియో అనుకోండి ఈ 18 మంత్స్ ప్లాన్ డిస్కషన్లో. మనం ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్లయితే టోటల్ 18 మంత్స్లో నుంచి మనం 13 మంత్స్ ప్లాన్ అయితే డిస్కస్ చేసేసాం. ఇప్పుడు 18 మంత్స్లో నుంచి మనం 13 మంత్స్ తీసేస్తే మన దగ్గర ఉండేది 5 మంత్స్. ఇప్పుడు నేను ఈ వీడియోలో ఈ 5 మంత్స్ మనం ఏం చేయాలి, బిఫోర్ ప్రిలిమ్స్ మొత్తం ప్లాన్ కంప్లీట్ అయిపోద్ది మీకు. సో వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఇప్పుడు వరకు మనం మాట్లాడింది సిలబస్ గురించి మాట్లాడాం, పీవైక్యూస్ గురించి కూడా డిస్కస్ చేసాం, నెక్స్ట్ న్యూస్ పేపర్ గురించి కూడా డిస్కస్ చేసాం, నెక్స్ట్ వచ్చేసి ఇంకా స్టాండర్డ్ బుక్స్ ఏ చదవాలి వాటి గురించి మాట్లాడాం. స్టాండర్డ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎన్సీఆర్టీస్ గురించి మాట్లాడాం, నోట్స్ గురించి కూడా మనం మాట్లాడాం. ఇప్పుడు ఈ 5 మంత్స్ ప్లానింగ్లో మనం ఏం చేస్తామంటే దీన్ని 2గా డివైడ్ చేద్దాం. ఒకటి 2.5 మంత్స్ ప్లానింగ్, ఇంకోటి 2.5 మంత్స్ ప్లానింగ్. మొత్తం 5 మంత్స్ అయిపోయిందా? ఈ 2.5 మంత్స్లో నేను ఇక్కడికి వచ్చేసి మీరు చూసుకుంటే జనవరి, ఫెబ్, మార్చ్లో వచ్చేసి హాఫ్, ఓకేనా. ఇక్కడికి వచ్చేసరికి మనకు మార్చ్లో హాఫ్, ఏప్రిల్, మే, ఓకేనా. ఇది మన దగ్గర ఉన్న 5 మంత్స్. ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి దీంట్లో వచ్చేసి ఈ 2.5 మంత్లో మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏదైతే జిఎస్ పోర్షన్కి మన జిఎస్ పోర్షన్ నోట్స్ చేస్తున్నాం కదా, దాన్ని కంప్లీట్గా ఇక్కడ మనం రివిజన్ చేస్తాం. ఈ 2.5 మంత్స్ జిఎస్ ఓన్లీ. నెక్స్ట్ ఆప్షనల్ కూడా రివిజన్ ఉంటుంది మనకి, ఓకేనా. ఆప్షనల్ నోట్స్ ఏదైతే ఉందో మనం నోట్స్ ప్రిపేర్ చేసి ఉంటాం కదా, జిఎస్కైనా ఆప్షనల్కైనా, దాని రివిజన్ ఇక్కడ ఉంటుంది. దాంతోపాటు కూడా మనం న్యూస్ పేపర్ కూడా ఇక్కడ కవర్ చేస్తాం, ఓకేనా. న్యూస్ పేపర్ కవర్ చేస్తాం. ఇక్కడ మీకు నేను రివిజన్లో జిఎస్ నోట్స్ అని చెప్పాను, న్యూస్ పేపర్ కరెంట్ అఫైర్స్ నోట్స్ ఎందుకు చెప్పలేదు. మనం న్యూస్ పేపర్లో నుంచి వచ్చిన నోట్స్ కూడా మనం A4 షీట్ ఏదైతే ఉందో దాంట్లో ఎన్సీఆర్టీ, స్టాండర్డ్ బుక్స్ ఇవన్నీ ఒకే చోట రాయాలని చెప్పి నేను చెప్తున్నా మీకు వీడియోలో. సో అది అలా చేసిన నోట్స్ని A4 షీట్స్నే మనం ఇక్కడ ఈ 2.5 మంత్స్లో మనం రివిజన్ చేస్తాం. ఈ రివిజన్ చేసేటప్పుడే మనం ఏం చేయాలంటే మెయిన్స్ యొక్క పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం. మెయిన్స్ యొక్క ప్రతి సబ్జెక్ట్ యొక్క మెయిన్స్ యొక్క పీవైక్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తాం. మినిమం 15 ఇయర్స్ యొక్క పీవైక్యూస్ మనం ప్రాక్టీస్ చేస్తాం ప్రతి జిఎస్ పేపర్ దగ్గర, ఓకేనా. నెక్స్ట్ ఈ 2.5 మంత్స్లో మీరు ఇలా చేయడం వల్ల మీకు ఏమవుద్ది అంటే ఇక్కడ ఆన్సర్ రైటింగ్ ఏదైతే ఉందో అది ఫుల్ ప్రాక్టీస్ అయిపోద్ది మీకు ఇక్కడ, ఓకేనా. నెక్స్ట్ నోట్స్ కూడా మీకు కంప్లీట్ రివిజన్ కూడా కంప్లీట్ అయిపోద్ది. మీకంటూ ఒక కాన్ఫిడెంట్ బిల్డ్ అవుద్ది. ఒకవేళ మీరు మెయిన్స్ ఏదైతే ఉందో దాని నోట్స్ కంప్లీట్ చేసేసారు, మెయిన్స్ యొక్క పీవైక్యూస్ కంప్లీట్ చేసేసారు. సో మీరు ఏదైనా టెస్ట్ సిరీస్ అయినా కానివ్వండి, లేకుంటే నార్మల్గా మనకు క్వశ్చన్స్ దొరుకుతాయి. ఏ వెబ్సైట్ మీరు విజన్ వెబ్సైట్ ఓపెన్ చేసినా కానివ్వండి, దృష్టి ఓపెన్ చేసినా కానివ్వండి, మీకు అక్కడ మనకు ఏదైతే డేటా ఉందో అదంతా మనకు దొరుకుతూ ఉంటుంది ఫ్రీ మెయిన్స్ క్వశ్చన్స్ కోసం మీరు రాయడానికి. వాటి మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఓకేనా. ఇది 2.5 మంత్ మొత్తం మీరు చేయాల్సింది ఇదే రివిజను, ఆన్సర్ రైటింగ్, ఏది పీవైక్యూస్ ఏవైతే ఉన్నాయో మెయిన్స్ పీవైక్యూస్ ఆన్సర్ రైటింగ్నే మనం ఇక్కడ ప్రాక్టీస్ చేస్తాం, ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ మీరు చేయాల్సిందే ఇంకో ముఖ్యమైన పని ఎస్సే. ఎందుకు నేను లాస్ట్లో ఎస్సే పెట్టానంటే మన ఎస్సే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మల్టీ డైమెన్షనల్లో మనం రాయాలి. ఎస్సే అంటే తను ఒక ఉమెన్ టాపిక్ కానీ అడిగినట్టయితే మనం ఉమెన్ని పాలిటీ నుంచి కనెక్ట్ చేయాలి, జాగ్రఫీలో కనెక్ట్ చేయాలి, మనం హిస్టరీ నుంచి కనెక్ట్ చేయాలి, సొసైటీలో ఎలా ఉంది ఉమెన్ ఆ స్టేటస్ని కనెక్ట్ చేయాలి. మొత్తం
ఉమెన్ని 4 అంటే 360 డిగ్రీస్లో కనెక్ట్ చేయాలి, అంటే మల్టీ డైమెన్షన్లో రాయాలి. అప్పుడే మీ ఇంప్రెసివ్గా ఉంటుంది. మీరు రాసే ఎస్సే ఎలా ఉంటుంది, ఇంప్రెసివ్ ఉంటుంది. ఇలా మీరు మల్టీ డైమెన్షన్లో రాయాలంటే ఫస్ట్ జిఎస్ సబ్జెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయి ఉండాలి కదా, నోట్స్ కంప్లీట్ అయి ఉండాలి, రివిజన్స్ కంప్లీట్ అయి ఉండాలి కదా. అందుకే నేను ఎస్సేని లాస్ట్లో ప్రాక్టీస్ చేయండి, మీ దగ్గర సరిపోయేంత డేటా ఉంటుంది. అర్థమైందా? ఎస్సే ఎందుకు స్టార్టింగ్లో రాయలేము చాలామంది అంటే మన దగ్గర డేటా ఉండదు. ఈ టైంలో ఎలా ఉంటుంది, మన దగ్గర డేటా రెడీగా ఉంటుంది. ఎందుకు, మనం జిఎస్ సబ్జెక్ట్స్ కంప్లీట్ చేసేస్తున్నాం, ఇంకోటి వచ్చి నోట్స్ కంప్లీట్ చేసాం, రివిజన్స్ కూడా అయ్యాయి. సో అదొకటి మనకు ఇక్కడ ప్లస్ అవుతుంది. అర్థమైంది అనుకుంటున్నా. సో ఆ ఇంప్రెసివ్ లెవెల్కి మనం వెళ్ళాలి అంటే మన జిఎస్ సబ్జెక్ట్స్ అని నోట్స్, రివిజన్స్ ఇవన్నీ కంప్లీట్ అయితేనే మనకంటూ ఒక ఐడియా ఎస్ఏ మీద 360 డిగ్రీలో మనం రాయగలం. అందుకే ఎస్ఏని నేను లాస్ట్లో పెట్టా. ఎస్ఏ గురించి మీకు ఐడియా వచ్చేసింది అనుకుంటున్నా, ఎలా ప్రాక్టీస్ చేయాలనేది. ఈ ఎస్ఏకి కూడా మీరు ఏం చేస్తారంటే దీనికి కూడా సంబంధించిన పీవైక్యూస్ మీకు దొరుకుతాయి. దాన్ని అనాలిసిస్ చేయండి, మనకి ఎక్కువ టాపిక్స్ ఏవి అడుగుతున్నాడని. ఆ టాపిక్స్ వరకు మెయిన్గా మీరు ప్రాక్టీస్ చేయండి. ఎడ్యుకేషన్ ఉంటుంది, ఉమెన్ డెఫినెట్గా ఉంటుంది, అగ్రికల్చర్ సంబంధించి ఉంటుంటుంది, ఓకేనా, హెల్త్ మీద ఉంటుంది, హెల్త్, ఎడ్యుకేషన్, ఇరిగేషన్, ఇంకా మ్యాక్సిమం ఇవే ఉంటాయి. ఉమెన్, ఎడ్యుకేషన్, హెల్త్ ఇది ఎక్కువగా ఉంటుంది. ఈ 3 టాపిక్స్ లేకుండా మీకు ఏ ఎస్ఏ పేపర్ ఉండదు. ఈ 3 టాపిక్స్లో ఏదో ఒక టాపిక్ ఖచ్చితంగా మీకు తగులుతుంది. మనం రాయాల్సింది 2 ఎస్ఏసే. సో మనం ఈ 3 టాపిక్స్ కొద్దిగా గట్టిగా రెడీ అయ్యామంటే ఒక టాపిక్ మనకు రెడీ అయిపోద్ది, ఓకేనా. సో ఇది మంచి ఛాన్స్. ఎస్ఏలో మాత్రం ఈ 3 టాపిక్స్ మీద ఇన్ఫర్మేషన్ లేకుండా ఉండబాకండి. అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ఈ 2.5 మంత్లో మనం అయిపోయింది కదా, ఆన్సర్ రైటింగ్, రివిజన్, నోట్స్, ఎస్ఏ ప్రాక్టీస్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి రిమైనింగ్ 2.5 మంత్స్. రిమైనింగ్ 2.5 మంత్స్ ఏంటి, మార్చ్ సగం నుంచి, మార్చ్, ఏప్రిల్, మే. మనం మే ఎప్పుడు అనుకున్నాం ఎగ్జామ్, 25th లేదా 26th అనుకోండి. మే 26th లేదా 25th. ఇక్కడి నుంచి మీరు ఏం చేయాలంటే ప్రిలిమ్స్ ఓరియంటెడ్ రివిజన్ చేయాలి. ప్రిలిమ్స్ ఓరియంటెడ్ రివిజన్ సెట్ చేయాలి. సేమ్ A4 షీట్సే, సేమ్ A4 షీట్స్నే రివిజన్ చేయాలి. కానీ నేను చెప్తున్నా మీకు, ఈ A4 షీట్స్లో ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఏదైతే ఉంటుందో దానికి ఒక సపరేట్ కలర్తో మీరు హైలైట్ చేయండి అని చెప్పేసి, ఓకేనా. సపరేట్ కలర్తో ప్రతి టాపిక్లో ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉన్న పాయింట్స్ అన్నిటినీ మీరు హైలైట్ చేయండి అన్న. మీరు రివిజన్ చేసేటప్పుడు ఏం చేస్తారంటే ఈ సపరేట్ కలర్తో హైలైట్ చేశారు చూసారా, దీన్నే రివైజ్ చేస్తారు. సో ఈ 2.5 మంత్స్లో మీరు ఈజీగా 5 జిఎస్ సబ్జెక్ట్స్ చేయొచ్చు. ఎలాగా, 2.5 మంత్స్లో ఎవ్రీ సబ్జెక్ట్కి మీరు హాఫ్ మంత్ ఇవ్వండి. 5 జిఎస్ అయ్యేసరికి ఎన్ని మంత్స్ అయిపోయాయి, 5 హాఫ్స్ అంటే 2.5ఏనా. సో మీకు కంప్లీట్గా జిఎస్ పోర్షన్ మొత్తం రివిజన్ అయిపోద్ది. సేమ్ ఇక్కడ కూడా అంతే. మీరు ఏదైతే లాస్ట్ మనకు ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేశారు కదా ఈ 2.5 మంత్స్, ఇక్కడ దీంట్లో కూడా సేమ్ అంతే. 5 జిఎస్ టాపిక్స్. 5 జిఎస్ టాపిక్స్ అంటే నా మీనింగ్ ఏంటి, 4 జిఎస్, ఒకటి వచ్చేసి ఆప్షనల్. ఒక్కొక్క దానికి మీరు 15 డేస్ ఇచ్చినా కానీ, 15 డేస్ కంప్లీట్గా ఇచ్చినా కానీ మీకు అన్ని రివిజన్ అయిపోతాయి. అదే స్ట్రాటజీ మనము ఈ ప్రిలిమ్స్ దగ్గర కూడా యూస్ చేస్తాం. మనం ఏం చేస్తాం, A4 షీట్స్లో ఏవైతే సపరేట్ కలర్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉందో హైలైట్ చేసి పెట్టామో దానికి ప్రతి జిఎస్ టాపిక్కి మనం 15 డేస్ ఇస్తూ ఓన్లీ ప్రిలిమ్స్ కోసం డెడికేట్ చేస్తాం లాస్ట్ 2.5 మంత్స్, ఓకేనా. దాంతోపాటు మనం ఇక్కడ చేసేది ఏంటి, దీనికి టెస్ట్ సిరీస్ రాస్తాం. ఎన్ని టెస్టులు మీరు రాసి ఉండాలంటే ప్రిలిమ్స్కి అట్లీస్ట్ 100 టెస్ట్ అయినా మీరు రాసి ఉండాలి. 100 రాయాలి. రాసినప్పుడే మీకు ఆ భయము ఏదైనా ఉంటుంది చూసారా, ఆ ఫియర్, అదంతా మీకు దీంట్లో నుంచి వెళ్ళిపోద్ది. కాన్ఫిడెన్స్ అనేది మీలో మీకు బిల్డ్ అవుద్ది. అర్థమవుతుంది అనుకుంటాను. సో మీరు ఏం చేయాలి, టెస్ట్ సిరీస్ ఇక్కడ ఖచ్చితంగా చేయాలి. ఇంకోటి ఏదైతే ప్రిలిమ్స్ ఓరియంటెడ్ రివిజన్ ఉందో అది మీరు ఇక్కడ చేయాలి. ఆ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ రివిజన్ కూడా మీకు ఎప్పుడు చేయగలరు ఈజీగా అంటే, ఎప్పుడైతే మీరు A4 షీట్స్లో నోట్స్ చేశారో
దానికి ప్రిలిమ్స్ ఓరియంటెడ్ ఉన్న మ్యాటర్ని సపరేట్ కలర్తో హైలైట్ చేసినప్పుడే మీరు ఈ రివిజన్స్ అన్నీ చేయగలరు, లేకుంటే మీరు చేయలేరు. అయిపోయిందా? ఫైనల్లీ ఈ టెస్ట్ సిరీస్ కూడా అయిపోతే మీకు అంటూ క్లారిటీ వస్తుంది, ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. చాలామంది సీసాట్ గురించి అడుగుతున్నారు, బ్రో సీసాట్ గురించి డిస్కస్ చేయలేదే దీంట్లో అని చెప్పేసి. నేను చెప్తున్నా మీకు, సీసాట్ కోసం నా క్లాసెస్ ఏవైతే నా క్లాసెస్లో ఉన్న నోట్స్ ఉందో ఇది ఎనఫ్ అని చెప్పేసి అన్నా. చాలామంది ఈ క్లాసెస్ చేయకపోయి ఉండొచ్చు. ఓకే, రికార్డెడ్ ఉన్నాయి మనకు యూట్యూబ్లోనే, రికార్డెడ్ ప్లేలిస్ట్లు ఉన్నాయి, లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఈ రికార్డెడ్ మీరు కంప్లీట్ చేయండి. ప్రతి క్లాస్లో మీరు నాకు కామెంట్ ఇవ్వండి, నేను అవి కామెంట్స్ చూస్తాను మీకు. నా అర్థమెటిక్ December 20కి కంప్లీట్ అయిపోద్ది. అర్థమెటిక్ ఎప్పుడైతే 30కి కంప్లీట్ అయిపోద్ది. ఎప్పుడైతే ఈ December 30కి నాకు అర్థమెటిక్ కంప్లీట్ అవుద్దో అప్పుడు సీసాట్ కంప్లీట్ అయిపోయినట్టే, మొత్తం చెప్పేసినట్టే నేను యూట్యూబ్లో. సో అప్పుడు నేను ఎవరైతే వీళ్ళందరూ కమెంట్ చేశారో నాకు గుర్తుంటుంది. సో నేను వాళ్ళకి పర్సనల్గా టెలిగ్రామ్లోనే కంబైన్ నోట్స్ ఇస్తాను. మొత్తం సీసాట్ రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ రెండు కలిపిస్తా. ఏం బ్రో అంత ఇంపార్టెంట్ ఈ నోట్స్ అంటే, ఈ నోట్స్తో నేను 86 మార్క్స్ తెచ్చుకున్నా ఓన్లీ ఫస్ట్ అటెంప్ట్లోనే. ఇది ప్రాక్టీస్ చేసి ఈ క్లాసెస్ వింటే చాలు. సో సీసాట్కి పెద్ద స్ట్రాటజీ చెప్పకూడదని చెప్పేసి నా క్లాసెస్ ఉన్నాయి, అది ఎనఫ్ అని చెప్పి ఇచ్చా. సరే ఇది ఎప్పుడు కవర్ చేయాలి బ్రో అంటే, 9 months మీరు చేస్తారు చూసారా స్టాండర్డ్ బుక్స్ కోసం, అప్పుడైనా చెయ్యండి. లేకపోతే 4 months ఏవైతే మీరు ఇది ఉంటుందో సిలబస్ పీవైక్యూస్ అవి 4 monthsలో దాంట్లో చేయాలనుకుంటే మాత్రం ఇప్పుడు మీరు అర్థమెటిక్ కొన్ని రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, కంప్లీట్ చేసుకున్నారంటే అర్థమెటిక్ లైవ్ స్టార్ట్ చేయబోతున్నా. సో మీరు దాంట్లో రావచ్చు. ఈ 4 monthsలో లోపలే మీకు అయిపోద్ది. లేదు 9 monthsలో అప్పుడు చేసుకుందామంటే ఈ క్లాసెస్ అన్నీ రికార్డ్ అవుతాయి మీకు. సో క్లాసెస్ మొత్తంలో మీరు చూస్తున్నప్పుడు కమెంట్ చేయండి, నాకు గుర్తుంటుంది. ఫైనల్ 2 అయిపోయినాక నేను మీకు కంబైన్ నోట్స్ ఇస్తాను. అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ 18 months ప్లాన్లో చాలామందికి అనిపించవచ్చు. మీరు చూడండి, ఫస్ట్ వీడియోలో నాకు చాలా మంచి రెస్పాన్స్ ఉన్నారు. సెకండ్ వీడియో నుంచి చాలామంది చూడడం తగ్గించేశారు. దీని మీనింగ్ ఏంటి? ఇక్కడ మనకు కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. యూపీఎస్సీ స్టార్ట్ చేసేటప్పుడు 5 లక్షల మందే ఉంటారు, కానీ కన్సిస్టెంట్గా దీన్ని స్టార్ట్ చేసి వచ్చిన వాడే వీళ్ళలో నుంచి ఒక 1200 మందో లేదా 1000 మందో సెలెక్ట్ అవుతారు. ఎందుకు? వీళ్ళే కన్సిస్టెంట్గా లాస్ట్ వరకు 18 months కష్టపడి ఉంటారు. ఓకేనా? మధ్యలో వీళ్ళు మిగతా వాళ్ళంతా 4 monthsకి 5 monthsకి వెళ్ళిపోవడం, మళ్ళీ రావడం, మళ్ళీ చూసుకోవడం, మళ్ళీ ఒకసారి రావడం, ఇట్లా బ్రేక్స్ వస్తుంటాయి. యూపీఎస్సీలో కన్సిస్టెంట్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇది లేకుండా పాస్ అయినోడే లేడు. కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయకుండా యూపీఎస్సీ క్రాక్ చేసిన ఒక్కడు కూడా లేడు. అర్థమవుతుందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరైతే మీరు ఈ 18 monthsని స్ట్రిక్ట్గా ఫాలో అవుతారో యూపీఎస్సీ 2026 మీదే. టార్గెట్ పెట్టుకోండి, అవ్వాలని గట్టిగా సాధించగలరు. ఎప్పుడైతే మీరు అనుకుంటారో అప్పుడే చేయగలరు. ఓకేనా? స్టార్ట్ చేసేటప్పుడు ఉంటుంది ఆ ఎంతూజియాజం, ఆ ఎనర్జీ. మధ్యలో వెళ్ళేసరికి డౌన్ అవుతూ పోతారు, కానీ డౌన్ అవ్వకండి. అయిపోయారా, ఎన్ని 18 months వచ్చినా ఎవరు మిమ్మల్ని కాపాడలేరు. ఓకేనా? సో కష్టపడండి, కన్సిస్టెన్సీగా చెయ్యండి. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, నేను వాటి మీద కూడా ఈ వీడియోస్ తీసుకొని వస్తాను. ఈ 18 months ప్లాన్ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినదైతే లైక్ చేయండి. ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. సీసాట్ క్లాసెస్ తొందరలో అప్డేట్ వీడియో నేను ఇస్తాను, ఆ వీడియో చూడండి. అర్థమెటిక్ ఎప్పుడు నేను మళ్ళీ లైవ్ స్టార్ట్ చేస్తానని ఉంటుంది. సో ఎవరైతే నా రీజనింగ్ క్లాసెస్ కంప్లీట్ చేశారో ఈ లోపల మీరు అర్థమెటిక్ కొన్ని రికార్డెడ్ క్లాసెస్ కంప్లీట్ చేయండి, లైవ్లో మీరు కంటిన్యూ అవ్వచ్చు. ఎవరైతే ఇప్పుడు రీజనింగ్ కూడా అటెండ్ అవ్వలేదు, ఫ్రెష్గా నా సీసాట్ క్లాసెస్ చూస్తున్నారంటే ఫస్ట్ మీరు అర్థమెటిక్ రికార్డెడ్ కంప్లీట్ చేయండి. ఈ అర్థమెటిక్ తొందరలో లైవ్ వస్తుంది కాబట్టి ఆ లైవ్లో జాయిన్ అవ్వచ్చు, నోట్స్ కూడా మీకు దొరకద్ది. సో ఓకేనా? అర్థమైంది అనుకుంటున్నా. హ్యావ్ ఎ నైస్ డే. సరే, నేను ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోస్ తీసుకొని వస్తాను. ఏ టాపిక్స్ మీద తీసుకురావాలో కమెంట్ చేయండి. ఓకేనా? ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి.
హ్యావ్ ఎ నైస్ డే, టేక్ కేర్, బాయ్, గుడ్ నైట్. మిమ్మల్ని మీరు హర్ట్ చేసుకోబాకండి, మీ తల్లిదండ్రులు మాత్రం అస్సలు హర్ట్ చేయకండి.